మనకు తెలిసిన ఇద్దరు మనుషుల గురించి మైసభ చెప్పేది నిజాలా కల్పితాలా? హాయ్, వెల్కమ్ టు వెండితెర వెంకటేశం. ఇది రివ్యూ కానే కాదు, ఇది నా అభిప్రాయం మాత్రమే. సోనీ లివ్లో రిలీజ్ అయిన మైసభ చూశాను, నాకు నచ్చింది. దేవగట్ట గారు ఈజ్ వెరీ గుడ్ అట్ హిజ్ క్రాఫ్ట్. పర్టికులర్గా రైటర్గా హీస్ డన్ ఫ్యాంటాస్టిక్ రోల్. ఐ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ డ్రామాస్ ఇన్ తెలుగు. 80s అండ్ 90s రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళే కాదు, ఎవరికైనా ఈ సిరీస్ నచ్చిద్ది అనుకుంటున్నాను. ట్రైలర్లో ఉన్న ఓపెనింగ్ సీన్తోనే సిరీస్ కూడా ఓపెన్ అవుతుంది, ఎండ్ అవుతుంది. ఒకే ప్రాంతంలోని వేర్వేరు జిల్లాలకి చెందిన ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా రాజకీయాల్లో ఎదిగారు అనే దాని మీద టోటల్ సిరీస్ ఉంటుంది. అంతేకాదు ఆ పర్టికులర్ టైం లైన్లోని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పరిస్థితులు, అక్కడ మనుషులు, వాళ్ళ జీవితాలు, ఇలా చాలా వాటిని దేవకట్ట గారు ఈ సిరీస్లో టచ్ చేశారు. దేవకట్ట గారు ఒక ఇంటర్వ్యూలో కులం అనేది ఈ సిరీస్లో అండర్ కరెంట్గా ఉంటుంది అని చెప్పారు. కానీ నాకు మాత్రం ఈ సిరీస్ కథ, పాత్రలు అన్నీ కూడా కులం చుట్టూ తిరుగుతాయనిపించింది. దో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. ఆయనకి వ్యవస్థలో వేరుల నుండి చిగురుల వరకు అంటిపెట్టుకున్న కులం మీద ఎంత ద్వేషం ఉందో అర్థమైంది. మంచి చేయాలని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేకేఎన్ అండ్ ఎంఎస్ఆర్ తప్పుదారిలో వెళ్ళిన ప్రతిసారి వాళ్ళను వాళ్ళు సమర్థించుకునేటప్పుడు వచ్చే డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. ప్రతి క్యారెక్టర్ చేసేది వాళ్ళ సైడ్ నుంచి చూస్తే కరెక్టే అనిపించింది. ఎగ్జాంపుల్, ఎంఎస్ఆర్ వాళ్ళ ఫాదర్ ఫ్యాక్షన్ గురించి పోలీస్ స్టేషన్లో చెప్పే మాటలు అండ్ ఇలా చాలానే ఉన్నాయి. ఒక ఎపిసోడ్ నుండి ఇంకో ఎపిసోడ్కి ఇంట్రెస్ట్ని పెంచేలా ఉన్న క్లిఫ్ హ్యాంగర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా యాక్టర్స్ ఆది పినిశెట్టి అండ్ చైతన్యరావు మనకు కనిపించరు, వాళ్ళు పోషించిన పాత్రలే కనిపిస్తాయి. నాకెందుకో చైతన్యరావు యాక్టింగ్ కొంచెం ఎక్కువ నచ్చింది. తెలుగు సినిమాల్లో ఈ మధ్య తక్కువగా చూస్తున్న పాత నటీనటులను ఎందరినో ఈ సిరీస్లో చూడటం మంచిగా అనిపించింది. దేవకట్ట గారు ఒక ఇంటర్వ్యూలో డైలాగ్ చెప్పే యాక్టర్స్ 200 పైగా ఈ సిరీస్లో ఉన్నారంటే ఏమో అనుకున్నా, బట్ సిరీస్ చూస్తున్నప్పుడు వచ్చే ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా రీజన్ లేకుండా లేదు అనిపించింది. విఎఫ్ఎక్స్ పరంగా అండ్ ఇంకా కొన్ని చిన్న తప్పులు ఉన్నప్పటికీ సిరీస్లో ఉన్న డ్రామా వల్ల వాటిని ఎక్కువ పట్టించుకోలేదు. నేనైతే సీజన్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది మైసబ్ మీద నా అభిప్రాయం. మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మూవీ స్టఫ్ కోసం వెండితెర వెంకటేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.